అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ చెప్పే కథలు. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు పరివర్తన. అనగనగా ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ఒక దొంగ తిరుగుతూ ఉన్నాడు దొంగతనాలు చెయ్యడానికి. ఆ దొంగ పేరు శేషు అన్నమాట. అయితే శేషు ఒకరోజు రాజుగారి కోటలోకి ప్రవేశిస్తాడు. రాజుగారి గది వద్దకి వెళ్తాడు దొంగతనం చేయడానికి. అప్పుడు రాజుగారి గదిలోకి దూకుదామని అనుకునే లోపల అతనికి కొన్ని మాటలు వినపడుతూ ఉంటాయి. రాజు రాణి మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. ఆ మాటలు శేషుకి వినపడతాయి. అప్పుడు శేషు రాజు రాణి మాట్లాడుకునే మాటలన్నీ వింటాడు. రాజు తన కూతురికి వివాహం చేద్దామని అనుకుంటాడు. దాని గురించి రాణితో మాట్లాడుతూ ఉన్నాడనమాట. నది అవతల ఉన్న ఊరిలో చాలా మంది పుణ్యపురుషులు ఉన్నారు. వారిలో ఎవరినో ఒకళ్ళని మన అమ్మాయికిచ్చి చేద్దాము అని రాజు రాణి మాట్లాడుకుంటారు. అందుకని రాజుగారు సన్నాహాలు చేస్తారు. ఆహ్వాన పత్రిక పంపిస్తారు. ఇదంతా వింటున్న శేషు అనుకుంటాడు, నేను కూడా ఈ పుణ్యపురుషులలో కలిసిపోయి ఉంటే చక్కగా నన్ను యువరాణి పెళ్లాడుతుంది, నేను ఈ రాజభోగం అనుభవించొచ్చు అని శేషు మనసులో అనుకుంటాడు. అనుకొని శేషు గోడ దిగి వెళ్ళిపోతాడు. కొన్ని రోజులు గడిచాక యువరానికి స్వయంవరం ఏర్పాటు చేస్తారు. అక్కడికి పుణ్యపురుషులు వస్తారన్నమాట. దాంట్లో శేషు కూడా దొంగ అనుకున్నాం కదా, శేషు ఆ దొంగ కూడా ఉన్నాడన్నమాట. మంత్రి వెళ్లి పుణ్యపురుషులతో మాట్లాడుతాడు. ఆ రాజుగారు మీకెందుకు ఆహ్వానం పంపారంటే మీలో ఒకరిని తన అల్లుడిగా చేసుకుందామని రాజుగారి కుమార్తెకిచ్చి పెళ్లి చేయాలని మీకు ఆహ్వానాన్ని పంపారు రాజుగారని మంత్రి చెప్తాడు. మేము చెయ్యవలసిన వాటికి ఆటంకం అవుతుంది వివాహం చేసుకుంటే, అందుకని మేము వివాహం చేసుకోలేము అని అంటారు. ఒక పుణ్యపురుషుడు ఏమీ మాట్లాడకుండా అలానే నిల్చొని ఉంటాడు మౌనంగా. అప్పుడు మంత్రి గారు రాజుకి వెళ్లి చెప్తారు జరిగిందంతా. అందరు పుణ్యపురుషులు మేము వివాహం చేసుకోలేము, మేము చేరాల్సిన గమ్యానికి అడ్డు అవుతుంది అని చెప్పారు. కానీ ఆ పుణ్యపురుషులలో ఒక పుణ్యపురుషుడు మౌనంగా ఉన్నాడు రాజా అని చెప్పాడు మంత్రి రాజుకి. మౌనంగా ఉన్న పుణ్యపురుషుడి దగ్గరికి వచ్చి రాజు మర్యాదగా మాట్లాడి వాళ్ళకి ఆహ్వానించి మా కుమార్తెని వివాహం చేసుకోండి అని అడుగుతాడు. అప్పుడు ఆ మర్యాదకి శేషు మనసు కరిగిపోయి నేను చేసేది మోసం, తప్పు, ఇలా చెయ్యకూడదు, నేను పుణ్యపురుషుల లాగా వచ్చి ఉంటే ఇంత మర్యాద ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు, ఇలా నటించడం చాలా తప్పు, అందుకని నేను మారుతాను అని తన మనసులో అనుకున్నాడు దొంగ అయిన శేషు. అనుకొని అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయాడు శేషు. వెళ్ళిపోయి ఆ రోజు నుంచి తాను చేసిన తప్పు తెలుసుకొని మంచిగా బ్రతికాడు శేషు. మంచి ప్రవర్తనతో బ్రతికాడు. ఆ ఊర్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.